అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాం. హైదరాబాద్లోని ఉప్పల్లో స్వరూప్ నగర్లోని కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్లో ఉన్న శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి స్వరూప్ నగర్ వెళ్లే దారిలో 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం తిరుమలలోనే కాదు, ఆ మనోహర మహిమాన్విత మూర్తి ఎక్కడ ఉన్నా అది వైకుంఠపురమే. వాడవాడలా ఏ మూల వెరసిన ఆ దివ్యక్షేత్రానికి భక్తుల సందడి, నిత్యోత్సవాల హడావిడి. తిరుమలలో జరిగే మహోత్సవాలన్నీ జరిపించుకోవడం అంటే భక్తులపై స్వామి చూపించే అపార కరుణ, శ్రీనివాసుని అనుగ్రహం. ఈ రోజు తిరుమల వైభవాన్ని గుర్తు చేసే సేవలతో అలరారుతున్న హైదరాబాద్ ఉప్పల్కి సమీపంలో స్వరూప్ నగర్ లో ఉన్న శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. దేదీవ్యమానంగా ప్రకాశిస్తున్న దివ్యమంగళ స్వరూపాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. సంవత్సరం నిర్మించిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పరమ భక్తుడైన కందాడై ధర్మాచార్యులు నళినీదేవిలా సుపుత్రుడు అకాల మరణం చెందాడు. పుత్ర శోకంతో శోకిస్తున్న ధర్మాచార్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి పుత్రుని పేరిట జనవాసం ఉండేలా చేయమని, అక్కడ తన సన్నిధానాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడట. సాక్షాత్తు శ్రీనివాసుడే రూపకల్పన చేసిన స్థలం ఇదని ఇక్కడి పెద్దలు ఈ ఆలయ నేపథ్యం గురించి చెప్తారు. కనిగిరి అంటే ఏనుగు కొండ అని. ఈ ఆలయ నిర్మాణం జరగక మునుపు ఇక్కడ ఏనుగు ఆకారంలో పెద్ద శిలలు ఉండేవట. అందుకే ఈ స్థలానికి కనిగిరి అని పేరొచ్చింది. ఈ దేవాలయ ప్రాంగణంలో వినాయకుణ్ణి ఇప్పుడు మనం దర్శించుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణపతియే నమః. अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम्, अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम्, तुम्बुरु नारद गानविलोलम्, तुम्बुरु नारद गानविलोलम्, अम्बुधीशयनम् आत्मभिरामम्, अम्बुधीशयनम् आत्मभिरामम्, वेङ्कटाचलनिलयम् वैकुण्ठपुरवासम्, पङ्कजनेत्रं परमपवित्रं, शङ्खचक्रधरा चिन्मयरूपम्, अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम्, अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम्, तुम्बुरु नारद गानविलोलम्, तुम्बुरु नारद गानविलोलम्, अम्बुधीशयनम्
आत्मभिरामम् अम्बुधीशयनम् आत्मभिरामं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधरा चिन्मयरूपं वेङ्कटाचलनिलयम्। ఈ దేవాలయంలో మరొక ప్రాంగణంలో ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిం రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిం రాజీవలోచనం రామం రాజీవలోచనం రామం త్వం వందే రఘునందనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణో ప్రపద్యే. శ్రీరామదూతం శరణో ప్రపద్యే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణో ప్రపద్యే. శ్రీరామదూతం శరణో ప్రపద్యే. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద అనగానే భక్తుల కష్టాలను తీర్చే ఆ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. మన హైదరాబాదులో ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని చాలామందికి తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ ఒకసారి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. కట్టెదురా వైకుంఠము కాడా చైన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల